హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా తయారవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను 1 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. బాస్మతి బియ్యం అయితేనే బిర్యానీకి బాగుంటాయి. గ్రామ్స్ లెక్కనైతే 400 గ్రామ్స్ ఉంటాయి. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత బియ్యం ములిగేలాగా నీళ్లు వేసుకొని అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లోని నేను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూను నెయ్యి కలిపి వేస్తున్నాను. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితో కానీ పూర్తిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇందులోని హోల్ గరం మసాలా వేస్తున్నానండి. 3 యాలకులు, 1 నల్ల యాలకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్టార్ అనీసు, కొద్దిగా లవంగాలు 4-5, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా షాజీరా వేశాను. వీటిని ఒక 10 సెకండ్లు వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలని మధ్యకి కట్ చేసి వేశానండి. ఉల్లిపాయలు మనం 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుందాం. ఉల్లిపాయలు మరీ రంగు మారాల్సిన అవసరం లేదండి. లైట్గా కలర్ మారితే సాఫ్ట్గా అయితే సరిపోతాయన్నమాట. చూడండి, ఉల్లిపాయలు ఇలా వేగితే చాలు. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసానండి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 నిమిషం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నా ఛానల్లోని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం వేయించుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మసాలాలని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను. మీరు ఏ కంపెనీదైనా వేసుకోవచ్చండి బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలాలోనే ఆల్రెడీ గరం మసాలాలు ఉన్నాయండి, అందుకని నేను మళ్ళీ సెపరేట్గా గరం మసాలా వేయడం లేదు. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నానండి, 4-5 టేబుల్ స్పూన్లు అనమాట. టమాటాలు మగ్గడానికి, అలాగే మసాలాలు మాడకుండా అనమాట. ప్రెషర్ కుక్కర్ మూతని ఈ విధంగా పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. చూడండి, 2 నిమిషాల తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ఎక్కడా తెలియడం లేదు, అసలు చూస్తున్నారు కదా, మెత్తగా అయిపోయాయి. అలాగే ఆయిల్ కూడా కొద్దిగా సెపరేట్గా అవుతూ ఉంది. అంటే మసాలాలు మనకి బాగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. 1 గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర అనుకోండి. ఇప్పుడు పెరుగును కూడా లో ఫ్లేమ్లోని ఈ మసాలాలతోటి 1 నిమిషం వేయించుకుందాం. బిర్యానీ చేసుకోవడం అన్నిటికన్నా ఈజీ అండి. అసలు ఏ బిర్యానీ అయినా కూడా నాకు ఈజీ అనిపిస్తుంది అనమాట. చూడండి, పెరుగును కూడా 1 నిమిషం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో నేను 200 గ్రామ్స్ మష్రూమ్ వేస్తున్నాను. మష్రూమ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మష్రూమ్ని ఈ మసాలాలతోటి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతని ఈ విధంగా పెట్టి ఒక 2 నిమిషాలు ఈ మసాలాలతోటి వేగనిద్దాం. చూడండి, మష్రూమ్ కూడా వేగిపోయింది. మష్రూమ్ వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వడగట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత తేలిక చేతులతోటి రైస్ని ఈ మసాలాలతోటి 1 నిమిషం బాగా కలుపుకుందాం. అలా అని ఫాస్ట్గా కలపకండి, ఎక్కువసేపు కూడా కలపకండి, బియ్యం విరిగిపోతుందన్నమాట. లైట్గా తేలిక చేతులతోటి ఇలా కలుపుకోండి. అలా అయితే రైస్లోకి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట. కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను. నీళ్లు కరెక్ట్గా వేశారంటే బిర్యానీ పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి.
ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ విధంగా ఒక ఉడుకు రానివ్వాలి. ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లోని 2 విజిల్స్ రానివ్వండి. చూడండి, ఒక విజిల్ వచ్చింది. రెండో విజిల్ వచ్చిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. కుక్కర్ ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత నేను ఓపెన్ చేశాను. బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొద్దిగా చల్లారిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి, పొడి పొడిగా ఉంటుంది. చూడండి, బిర్యానీ అంటే పలుకులు ఇలా ఉండాలన్నమాట. నేను ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను. మష్రూమ్ బిర్యానీతోటి ఎటువంటి కర్రీ కాంబినేషన్ లేకపోయినా పర్వాలేదండి, ఉత్తి రాయితాతోటే తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఆమ్లెట్ తోటి సర్వ్ చేస్తున్నానండి, రాయితాతోటి ఆమ్లెట్ తోటి. మీరు కావాలంటే చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకోండి, కాంబినేషను అదిరిపోతుంది. చూసారు కదండి, మష్రూమ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.